సుమిత్ను ఎవరు చంపారో తేలాలి. అంతకంటే ముందు జూనియర్ ఆర్టిస్ట్ నవ్యశ్రీ పేరుతో చాటింగ్ చేసింది ఎవరో తెలియాలి. దర్యాప్తు చేస్తున్న కొద్దీ కేసు కాంప్లికేటెడ్ అవుతోంది. మరి పోలీసులు ఎలా ముందుకెళ్లారు? మిస్టరీకి ఎలా చెక్ పెట్టారు? సుమిత్ మర్డర్ కేసు ఎంక్వైరీ సాగుతూ ఉండగా ఓ రోజు ఉష ఎక్స్ లవర్ పవన్ వైజాగ్ లో అనుకోకుండా ఆమెకు ఎదురయ్యాడు. ఎక్స్ లవర్ కదా అని ఓసారి పలకరించాడు. ఉష కూడా రెస్పాండ్ అయింది. తన ప్రెజెంట్ లవర్ సుమిత్ చనిపోయిన విషయం పవన్ కు చెప్పింది. ఆ మాట విని షాక్ అయిన పవన్ ఎలా జరిగిందో, అసలేం జరిగిందో తెలుసుకున్నాడు. బాధలో ఉన్న ఉషను ఓదార్చాడు. సార్, ఆ ఇంటర్నెట్ కేఫ్ నుంచే 2 నెలలుగా సుమిత్ తో ఫేస్బుక్ చాటింగ్ జరిగింది. కానీ ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. కనీసం కస్టమర్ల వివరాలు రాసే రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయట్లేదు వీళ్ళు. ఓ ఏవయ్యా, నువ్వేనా దీని ఓనర్వి? రిజిస్టర్ మెయింటైన్ చేయనక్కర్లేదా? ఇవాటి నుంచి ఎవరొచ్చిన పేర్లు, ఫోన్ నెంబర్ తీసుకున్నాకే లోపలికి అలౌ చేయాలి. అర్థమైందా? నాలుగు రోజుల తర్వాత మళ్లీ మాటలు కలిశాయి. సుమిత్ లేడన్న నిజాన్ని అప్పుడప్పుడే దిగమింగుకుంటున్న ఉషకు పవన్ మరోసారి దగ్గరయ్యాడు. సార్, మీరు చెప్పినట్లే వైజాగ్ వెళ్లి ఉషను ఓ కంట కనిపెట్టాను. ఈ మధ్య ఆమెతో పవన్ అనే ఒకతను తిరుగుతున్నాడు. వాడు ఎక్స్ లవర్ అని తెలిసింది. పవనా? ఓకే, మనం మరోసారి ఉషను కలవాలి. ఏం ఉషా, అప్పుడే సుమిత్ ను మర్చిపోయినట్లున్నావు? చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. ఎలా మర్చిపోగలను సార్? సుమిత్ చాలా మంచివాడు. నన్ను సంతోషంగా ఉంచేందుకు ఎంతో చేశాడు. సరే, మరి పవన్ సంగతి ఏంటి? మళ్ళీ నీ లైఫ్ లోకి ఎందుకు వస్తున్నాడు? పవనా? తను నా ఎక్స్ లవర్. కొన్ని కారణాల వల్ల మేం విడిపోయాం. వాడి స్కెచ్ అదిరింది. హైదరాబాద్ లో పని అయిపోయిందిగా, అందుకే వైజాగ్ వచ్చాడు. అదేంటి సార్ అలా అంటున్నారు? అదేంటో ముందు ముందు నీకే తెలుస్తుంది. అవును, నిన్ను లవ్ చేస్తున్నప్పుడు తను నిన్ను ముద్దుగా ఏమని పిలిచేవాడు? ఏమని అంటే క్యూటీ అని పిలిచేవాడు. క్యూటీయా? కిల్లర్ దొరికాడు. పవన్ ను ఎస్ఐ ఎందుకు అనుమానిస్తున్నాడు? అతడే కిల్లర్ అని ఎలా డిసైడ్ అయ్యాడు? నవ్యశ్రీ పేరుతో చాటింగ్ చేసింది పవనేనా? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.